నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. సుప్రీంకోర్టు, హైకోర్టుల స్థాయి సరిసమానం. సిజేఐ జస్టిస్ గవాయి స్పష్టీకరణ. రుజువులు చూపాలి లేదా సారీ చెప్పాలి. రాహుల్కు ఎన్నికల సంఘం డిమాండ్. ఒళ్ళు గగురు పొడిచే వీడియో, గాల్లో ఉండగా విమానంలో మంటలు. ఫాస్టాగ్ వార్షిక పాస్కు భారీ డిమాండ్. తొలి రోజు లక్షల మంది కొనుగోలు. మహారాష్ట్రలో జగిత్యాల జిల్లా వాసులు గల్లంతు. వరద నీటిలో కొట్టుకుపోయిన నలుగురు. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. జాతీయ రహదారులు, జాతీయ ఎక్స్ప్రెస్ వేలపై ప్రయాణించే వాణిజ్యేతర వాహనదారుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఫాస్టాగ్ వార్షిక పాస్కు విపరీతమైన స్పందన వచ్చింది. దేశవ్యాప్తంగా 1150కి పైగా జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలో, టోల్ ప్లాజాలో ఆగస్టు 15న ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. అదే రోజు సాయంత్రం 7 గంటల వరకు సుమారు 1.4 లక్షల వాహనదారులు ఈ పాస్ను కొనుగోలు చేసి యాక్టివేట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఫాస్టాగ్ వార్షిక పాస్ను తొలి రోజు 1.39 లక్షలకు పైగా లావాదేవీలు నమోదయ్యాయి. అదే సమయంలో రాజ్మార్గ్ యాత్ర యాప్లో ఏకకాలంలో 20 నుంచి 25 వేల మంది వినియోగదారులు లాగిన్ అవుతున్నట్లు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ తెలిపింది. గాల్లో ఉండగా విమానంలో మంటలు. ఈ మధ్యకాలంలో విమాన ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోయాయి. అహ్మదాబాద్ ఎయిర్పోర్టు దగ్గర ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ విమానం కుప్పకూలిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అలాంటి ఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. విమాన ప్రమాదాల్లో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఓ పెను ప్రమాదం నుంచి వందల మంది విమాన ప్రయాణికులు తప్పించుకున్నారు. విమానం గాల్లో ఉండగా ఏకంగా మంటలు చెలరేగాయి. విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే ఇంజన్లో మంటలు మొదలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో బోయింగ్ 757-300 విమానం గ్రీస్లోను, ఇక కోర్పు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి దుసెల్ డార్ప్ బయలుదేరింది. విమానం టేకాఫ్ అయి గాల్లోకి లేచిన కొన్ని నిమిషాలకే అనుకోని ప్రమాదం చోటు చేసుకుంది. విమానంలో మంటలు చెలరేగాయి. దీంతో విమానంలో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. ఇంజన్ సరిగా పనిచేయకపోవడం వల్ల మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. మంటల్ని గుర్తించిన పైలట్లు విమానాన్ని ఇటలీ వైపు తిప్పారు. ఇక బ్రిండిసి ఎయిర్పోర్ట్లో అత్యవసర ల్యాండ్ చేశారు. ఇక ఈ సంఘటనపై కాండార్ ఎయిర్వేస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది. ప్రస్తుతం సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు ఈ విమాన ప్రమాదాలను చూస్తుంటే భయం వేస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అదృష్టం కొద్దీ విమానం పేలలేదు, లేదంటే వందల మంది చనిపోయేవారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. విమాన ప్రమాదాల్లో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఓ పెను ప్రమాదం నుంచి వందల మంది విమాన ప్రయాణికులు తప్పించుకున్నారు. న్యాయ వ్యవస్థలో సుప్రీంకోర్టు, హైకోర్టుల రాజ్యాంగపర స్థాయి సమానంగా ఉంటుందని సిజేఐ జస్టిస్ గవాయి స్పష్టం చేశారు. ఒకదాని కింద మరొకటి పనిచేయడం అంటూ ఉండదని తెలిపారు. ఒకటి సుపీరియర్, మరొకటి దిగువ స్థాయిది అన్న మాటే ఉండదని చెప్పారు. పరస్పర గౌరవం ఆధారంగా ఆ రెండు వ్యవస్థలు పనిచేస్తాయని తెలిపారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ సుప్రీంకోర్టు, హైకోర్టుల కొలీజియంల పరిధిపైన స్పష్టత ఇచ్చారు. న్యాయమూర్తి పదవికి ఫలానా పేరు సిఫార్సు చేయాలని హైకోర్టు కొలీజియంకు సుప్రీంకోర్టు కొలీజియం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని చెప్పారు. ఇక న్యాయమూర్తి పదవులకు ఎవరి పేర్లను సిఫార్సు చేయాలన్న దాన్ని హైకోర్టు కొలీజియంలే నిర్ణయం తీసుకుంటాయని తెలిపారు. మహా అయితే సుప్రీంకోర్టు కొలీజియం ఎవరి పేర్లనైనా సూచించవచ్చని, అంతే తప్ప వాటిని జాబితాలో చేర్చాలని ఆజ్ఞలు ఇవ్వలేమని చెప్పారు. ఇటీవల దేశంలో జరిగిన ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఆదివారం ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. తాను చేసిన ఆరోపణపై రుజువులను చూపిస్తూ రాహుల్ వారంలోగా అఫిడవిట్ సమర్పించాలని, లేకపోతే ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరింది. ఒకవేళ ఆరోపణలకు రుజువులు లేకపోతే అవన్నీ అబద్ధాలని పేర్కొంది. అఫిడవిట్ ఇవ్వాలి లేదా
దేశానికి క్షమాపణ చెప్పాలి. అందులో మూడో ఐచ్ఛికం లేదు. ఒకవేళ 7 రోజుల్లో కనుక అఫిడవిట్ చేరకపోతే ఆయన చేసిన ఆరోపణలన్నీ ఆధారరహితాలే అని ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేష్ కుమార్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. డబుల్ ఓట్ల చోరీ జరిగిందన్న ఆరోపణలు ఆధారం లేనివని ఆయన కొట్టివేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని అవమానపరచడమేనని అన్నారు. విధి నిర్వహణలో ఎన్నికల సంఘం ఎలాంటి వివక్ష లేకుండా నిలబడిందని వారు అన్నారు. మెదక్ జిల్లా వెల్లుర్తి మసాయిపేట మండలంలోని వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం నుండి సోమవారం ఉదయం వరకు ఎడతెరిపి లేని భారీ వర్షం కురిసింది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మండల పరిధిలోని హల్దీ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వెల్లుర్తి ఉప్పులింగాపూర్ బ్రిడ్జి పై నుండి వరద నీరు వెళ్తుండడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మరోవైపు మసాయిపేట మండలం కొప్పుల్లపల్లి అక్కింపేటకు సంబంధించిన డ్యాం హల్దీ ప్రాజెక్టు ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీ వర్షానికి మండల పరిధిలోని పలు శివంపేట మండల పరిధిలోని పోతుల బోగుడ వద్ద వెల్లుర్తి శివంపేట వెళ్లే కల్వర్టు రహదారి తెగి రోడ్డుపై నుండి భారీగా నీళ్లు వెళ్లడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మొత్తం చెరువు అయిపోయింది మీదికి బాగుండే దాకా. జాలి కాదు, జాలి అటు బోరింగ్ కాదని చెప్పేసి పక్కన కొట్టేసి రోడ్ను జాలి ఉంది సార్. రాని మొత్తం ఓట మంచి కొట్టుకోపోతే అక్కడ మీరు కట్టుకుంటారు కదా. ఖమ్మం జిల్లా కామెపల్లి మండలంలో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. ఆనందోత్సాహాల మధ్య కుమార్తె కళ్యాణం నిర్వహించి కుమార్తెను మెట్టినింటికి పంపించే క్రమంలో తల్లి గుండె ఆగి మృతి చెందిన విషాద ఘటన కామెపల్లి మండలం అబ్బాసుపురం తండాలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. తండాకు చెందిన బానోత్ మోహన్ లాల్ కళ్యాణి దంపతుల ప్రథమ కుమార్తె సింధును టేకులపల్లికి మండలం కొత్త తాండాకు చెందిన యువకుడు బాలాజీతో వివాహం ఉదయం నిర్వహించారు. ఇక డీజే సౌండ్ బాక్స్ మోతలతో ఉత్సాహంగా కుమార్తెను పంపించే సమయంలో భావోద్వేగానికి గురైన తల్లి కళ్యాణి అకస్మాత్తుగా కుప్పకూలి చనిపోయింది. కళ్యాణి మరణంతో పెళ్లింట బంధుమిత్రుల రోదనలతో విషాద ఛాయలు అలుముకున్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీఆర్ నగర్కు చెందిన నలుగురితో పాటు మహారాష్ట్రకు చెందిన కారు డ్రైవర్ ఆదివారం అర్ధరాత్రి మహారాష్ట్రలోని వరద నీటిలో గల్లంతైనట్టు కుటుంబ సభ్యులకు సమాచారం అందించి వరదలో కొట్టుకుపోయిన వారిలో షేక్ అఫ్రీన్ తన భర్త సలీంకు ఫోన్ చేసి వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్నామని, పిల్లల్ని మంచిగా చూసుకోవాలని రోధిస్తూ చెప్పిందని, తర్వాత ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందని స్థానికులు తెలిపారు. వీరంతా బోధనకు సుమారు 150 కిలోమీటర్ల దూరంలోని వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. గల్లంతైన వారిలో అఫ్రీనాతో పాటు హసీనా, సమీనా, ఆఫ్రిన్, సోహెబ్ అనే యువకుడు, మహారాష్ట్రకు చెందిన కారు డ్రైవర్ ఉన్నారు. వీరిలో సోహెబ్ వరద నీటి ప్రవాహం నుండి ప్రాణాలతో బయటపడి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసినట్లు సమాచారం. बस पे गए नहीं तो कार पे गए? बस में। रिटर्न आते वक्त? ऑटो में। ऑटो मालिक गए थे, कार में बैठे, कार के मालिक चल गए। गवर्नमेंट मदद करना तो करो, हमारा अम्मी कैसा भी लाओ। మా అత్తమ్మ పేరు సమీనా. ఆమె మహారాష్ట్రకు పోయింది సోపత్తోని. ఆడ తట్టుకున్నది వరదకాలలో. కనిపిస్తే మా అత్తమ్మ జాడన ఎప్పుడు లేకపోతే కనిపిస్తే తోలేయండి, ఇటు పంపించండి. దయచేసి మీరు ఆలోచించండి మా అత్తమ్మ కోసం అని. నలుగురు వెళ్ళాళ్ళు, నలుగురు, ఒక మగ అయినా ముగ్గురు ఆడోళ్ళు. మా అత్తమ్మ పేరు సమీనా. ఫోన్ చేసి ఇట్లా ఒక్కోళ్ళని వెళ్ళిళ్ళు, మిగిలిన వాళ్ళు అక్కడనే ఉన్నారు, వాళ్ళని కొట్టుకపోయిళ్ళు ఆ కార్లో అని చెప్పిండు ఆయన. రిటర్న్ ఆయన 11-12 గంటలకే వెళ్ళిళ్ళు. నైట్ 12 గంటల 10 నిమిషాలకు ఫోన్ వచ్చింది. ఇట్లా మేము అక్కడ నుంచి వెళ్ళిళ్ళు 11 గంటలకు సార్. 11 గంటలకు వెళ్ళిళ్ళు, 12:30కి ఇట్లా ఫోన్ వచ్చింది. మేము ఇట్లా తట్టుకున్నాము, ఇట్లా వరద కాలలో కార్లో కాళ్ళు మాట్లాడుకొని వస్తున్నాము మేము అక్కడ కంచి అని చెప్పిళ్ళు. ఫోన్లో ఇట్లా తట్టుకున్నాము కార్లో అని చెప్పిళ్ళు.
అంటే మాట అయింది ఇక ఆమెతో ఏ మాట కాలే, ఫోన్లో తలుగుతలేవు, ఫోన్లు కలుస్తలేవు, ఫోన్లు చేస్తే ఫోన్ చేసి ఇంత చెప్పింది, మేము ఇట్లా వరద కళ్ళ తట్టుకున్నాము, అందరం ఉన్నాము, ఆడవాళ్ళం నలుగురాము, మగవాళ్ళు 3 అని చెప్పిళ్ళు. ఇలా ఎల్లుడు కష్టము, నేను ఇంటికి వచ్చుడు కూడా రాలేననుకుంటా తట్టుకున్నా. ఇలా అత్తను రాను ఇంటికి కార్లోనే రాంగా పోంగా బస్సులో వెళ్ళి రాంగా కార్తో మాట్లాడుకొని వస్తున్నారు. కార్లో నైట్ అయిపోయిందని కారు మాట్లాడుకొని వస్తున్నారు. రాంగా పోంగా బస్సులోనే వెళ్ళాళ్ళు. గవర్నమెంట్ ప్రభుత్వం దయచేసి వెతికి మా అత్తమ్మకు మాకు పంపించేయండి. దయచేసి మా అత్తమ్మ ఎక్కడున్నా లెంకండి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు మాకు. దయచేసి ఎక్కడ ఉన్నా మీరు వెతికిరండి, వెతికి తీసుకురండి. కాలువ కట్ట దిగిపోయి వాళ్ళు డ్యామ్ అక్కడ కార్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి కొట్టుకోవడం జరిగింది. కారు పడి దానిలోకి వెళ్ళి బయటకు వెళ్ళిన వాళ్ళు ఇంటికి ఫోన్ చేసి ఇట్లా మేము వరదలో చిక్కుకున్నాం, మాకు ప్రాణహాని ఉంది, మేము వస్తామో రామో అని చెప్పారు. దానిలోకి వెళ్ళి 3 మహిళలు గల్లంతయ్యారు. వాళ్ళ విషయం ఇంకా మాకు మొత్తం తెలియలేదు. ఒక బాబు మాత్రం బతికి అక్కడ ఉన్నాడు, ఆయనే బయట ఉన్నాడు. అక్కడ వాళ్ళందరూ క్షేమంగా రావాలని ఫస్ట్ దేవుని కోరుకుంటున్నాం. అలాగే మన తెలంగాణ ప్రభుత్వం మరియు అందరూ ఇక్కడ పెద్ద మనుషులు కానీ అందరూ కానీ సహకరించి ఆ మహారాష్ట్ర గవర్నమెంట్ తోటి మాట్లాడి వాళ్ళు ఎక్కడున్నా కొంచెం లెంకి వీళ్ళ దగ్గరికి పంపించాలని మేము కోరుకుంటున్నాము. మన రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రం 2 గవర్నమెంట్ కలుసుకొని కొంచెం వీటికి పంపిస్తే చాలా సంతోషంగా ఉంటుందని, వాళ్ళు కూడా క్షేమంగా రావాలని భగవంతుని కోరుకోవడం జరుగుతుంది. అలాగే మళ్ళీ ఒకటి ఏంటంటే వాళ్ళకు కూడా ఇక్కడ పోయిన వాళ్ళకు కూడా అంత చిన్న పిల్లగాళ్ళు మన ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది వీళ్ళ ఇల్లు పరిస్థితి ఏముందో. ఆ గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఏదైనా సహకారం చేయాలని నేను కోరుకుంటున్నాం. హైదరాబాద్ నగరం మోండా మార్కెట్లో దళితుడిపై మార్వాడీల దాడిని ఖండిస్తున్నామని YUJSC చైర్మన్ కొత్తపల్లి తిరుపతి అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఒక YUJSC కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో మార్వాడి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ మోండా మార్కెట్లో రోడ్డుపై పార్కింగ్ విషయంలో SK జ్యువెలరీ యజమాని అతని అనుచరులు సాయి కుమార్పై దాడిని ఖండిస్తూ తెలంగాణ వ్యాప్తంగా ఆగస్టు 22న బంద్కు పిలుపునిస్తున్నామని, బంద్లో తెలంగాణ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. మార్వాడి, రాజస్థాన్, గుజరాతీలు అలాగే తెలంగాణకు వలస వచ్చి జ్యువెలరీ, హార్డ్వేర్, కిరాణా, ఎలక్ట్రిక్, స్వీట్, మొబైల్ షాపు, పారిశ్రామిక రంగంలో కూడా విస్తరించి తెలంగాణలో నాసిరకం వస్తువులు విక్రయిస్తూ కోట్లలో లాభాలు గడుస్తూ తెలంగాణ కులవృత్తులను కనుమరుగయ్యేలా చేస్తున్నారని వారు తెలియజేశారు. కుమార్ అనే క్యాండిడేట్ పైన నడి రోడ్డు మీద వెహికల్ ఆపి ఇంతసేపు ఆపినందుకు SK జ్యువెలర్ అలా యాజమాన్యం అలా అనుచరులు కలిసి దారుణంగా కొట్టడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీలు ఆధిపత్యం ఉందని తెలుస్తుంది. తెలంగాణకు ఆంధ్రోలు దోపిడీ చేస్తున్నారని మనం తెలంగాణ తెచ్చుకున్నాము. తెలంగాణ ఉద్యమంలో 1200 విద్యార్థులు చనిపోవడం జరిగింది. ఎంతోమంది అమరవీరులు జరిగారు. ఎంతో విద్యార్థుల కేసులు కూడా జరిగినాయి. ఇలాంటి తెచ్చుకున్న తెలంగాణను తెలంగాణ తెచ్చుకున్న ఫలాలు SC ST BC మైనారిటీ తెలంగాణ ఉన్న ప్రాంతం వాళ్ళకే మనము రావాలని మేము చేస్తున్నాము. తెలంగాణ వచ్చింది. ఈ వచ్చిన తెలంగాణలో మార్వాడీలు బిజినెస్లలో 90% మార్వాడీలే ఉన్నారు. మార్వాడీలు కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, మరియు మార్వాడికి సంబంధించిన వాళ్ళే బిజినెస్లలో ఉన్నారు. తెలంగాణలో వాళ్ళు ఉండద్దా? ఇప్పుడు మార్వాడీలు బిజినెస్ రావడం వల్ల బీసీలు కులవృత్తులు పోతున్నాయి. ఇప్పుడు పద్మశాలి కావచ్చు, కంసాలి కావచ్చు, మరియు ఇతర బీసీల కులవృత్తులు ఏమున్నాయి అవన్నీ పోతున్నాయి. మరి SC ST బీసీలకు సంబంధించిన కులవృత్తులలో మొత్తం వాళ్ళే బిజినెస్లో వాళ్ళు ఉన్నారు. స్వీట్ షాప్ కావచ్చు, జ్యువెలరీ కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు, తర్వాత ఇతర బిజినెస్లలో వాళ్ళే ఉన్నారు. తెలంగాణలో కీలక భూమిక మార్వాడీలు బోధిస్తున్నారు. దీన్ని ఇమ్మీడియట్లీ తెలంగాణ ప్రజలు, విద్యార్థులు, మేధావులు, కవులు, కళాకారులు, కుల సంఘాలు ప్రతి ఒక్కరూ దీన్ని అర్థం చేసుకొని ఇమ్మీడియట్లీ మార్వాడీలు తెలంగాణ రాష్ట్రం వదిలేసి వెళ్ళిపోవాలి. మేము సందర్భంగా తెలియజేస్తున్నాం. దీన్ని ఉద్దేశించుకొని మేము రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని తొర్రూరు గ్రామంలో ఎల్లమ్మగుడి పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా నాభీశిల ప్రతిష్ఠ, ధ్వజస్తంభ ప్రతిష్ఠ, పూర్ణాహుతి కార్యక్రమం 3 రోజుల పాటు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, రోడ్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొర్రూరు గ్రామంలో గత 4-5 రోజుల నుండి ఈ గ్రామంలో ఉండేటువంటి బొడ్రాయి పండుగ ఎప్పటి నుండో ఆలోచిస్తూ ఈ సంవత్సరం భగవంతుడు ఆశీర్వదించుండు బొడ్రాయి పండుగ చేసుకోవడానికి మా గ్రామస్తులే కాకుండా
చుట్టుపక్కల ఉండేటువంటి గ్రామాలు పూర్తిగా ఇందులో నిమగ్నమై బొడ్రాయి పండుగను ఈరోజు స్థాపించుకొని ఈరోజు ప్రతిష్ట చేయడం జరిగింది. అదేవిధంగా 21 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఎల్లమ్మ దేవాలయం, ఈ దేవాలయంలో మరొక ఇక్కడ గజస్తంభాన్ని కొత్తగా గతంలో ఉండే పునర్నిర్మాణం గజస్తంభాన్ని కూడా చేసినాం. ఇవన్నీ ఈ గ్రామాలే కాదు, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, గ్రామీణ ప్రాంతంలో ఉండే మా గ్రామమే కాదు అన్ని గ్రామాలు కూడా ఈ ప్రాంతంలో. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గ ఆలయం 6వ రోజు కూడా జల దిగ్బంధంలోనే కొనసాగుతోంది. సింగూరు ప్రాజెక్టు నుంచి భారీగా నీటిని దిగువకు విడుదల చేయడంతో మంజీరా నది ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఏడుపాయల ఆలయ ప్రాంగణం మొత్తం వరద నీటితో నిండిపోయింది. ఆలయం వద్ద ఉన్న వనదుర్గ ఆనకట్టపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ వరద ప్రవాహం నేరుగా ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించి అమ్మవారి పాదాలను తాకుతూ రాజగోపురం ముందు నుంచి పారుతోంది. దీంతో ఆలయంలోకి భక్తులను అనుమతించడం సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. గత 6 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుండడంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తుల దర్శనం కోసం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రాజగోపురం వద్ద ఏర్పాటు చేసి అక్కడే పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు రాజగోపురం నుంచి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న గర్భగుడి వైపు, వనదుర్గ ఆనకట్ట వైపు భక్తులు వెళ్లకుండా పహారా కాస్తున్నారు. మంజీరా నదికి వరద తగ్గే వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నట్టు మనకు తెలుస్తోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సుప్రీంకోర్టు, హైకోర్టుల స్థాయి సరిసమానం, సిజేఐ జస్టిస్ గవాయి స్పష్టీకరణ. రుజువులు చూపాలి లేదా సారీ చెప్పాలి, రాహుల్కు ఎన్నికల సంఘం డిమాండ్. ఒళ్ళు గగురు పొడిచే వీడియో, గాల్లో ఉండగా విమానంలో మంటలు. ఫాస్టాగ్ వార్షిక పాస్కు భారీ డిమాండ్, తొలి రోజు లక్షల మంది కొనుగోలు. మహారాష్ట్రలో జగిత్యాల జిల్లా వాసులు గల్లంతు, వరద నీటిలో కొట్టుకుపోయిన 4. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్, ప్రతిక్షణం ప్రజల పక్షం.